రోజులవి దాని మీదనే 99లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఈరోజు మీరు చూస్తే 2004కు పవర్ సర్ప్లస్కి వచ్చాం. అక్కడి నుంచి మన ఇంటి పైన మనం కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా గాలితో కరెంటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. జలాశయాల్లో పంపుడు స్టోరేజ్ వచ్చింది. మీ ఊర్లోనే ఒక చిన్న బ్యాటరీ పెట్టుకుంటే కరెంటు మీరే ఉత్పత్తి చేసింది అక్కడనే స్టోరేజ్ చేసి ఏదైతే సోలార్ విండ్ లేకపోతే దాన్ని వాడుకునే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ తగ్గే పరిస్థితికి వచ్చింది. అందుకే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ పెట్టాం. మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ది ఏజ్ ఇన్ మీకు అందరికీ. చదువు మీద పుస్తకాలు చదువుకోవడం కాదు, నాలెడ్జ్ని అప్లికేషన్, చదువుకున్న చదువుని అప్లికేషన్ మీరు ఆలోచించాలి. సమాజంలో చాలా సమస్యలు చూస్తూ ఉంటారు. ఆ సమస్యలు చూసినప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితంలో అనుకున్నది మీరు సాధిస్తారు. ఇటీవల నేను ఒక స్టూడెంట్ చూశాను. అతను మామూలుగా ఇంట్లో వాళ్ళ మదర్ని వాళ్ళని వాచ్ చేశాడు. మీకు అందరికి కామన్ ఇది. ఒక స్టవ్ ఉంటుంది, వెలిగిస్తాం, దాని మీద పాలు పెడతాం. పాలు కాగినప్పుడు పొంగిపోతుంది. అలాంటి దానికి అతను ఆలోచించి స్టవ్లోనే ఒక చిన్న కరెక్షన్ చేస్తే పాలు పొంగకుండా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది టెక్నాలజీ మార్పు. అదే ఇన్నోవేషన్. అలాంటి ఇన్నోవేషన్స్ యంగ్స్టర్స్ మీరందరూ ఆలోచించాలని స్కూల్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఆలోచించి ఇన్నోవేటివ్ థింకింగ్కి వచ్చి ఇన్నోవేషన్స్కి వస్తే ఈరోజు నేను ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దాని కింద హబ్ అండ్ స్పోక్ మోడల్. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్. మీకు ఎవరికైనా మంచి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు అమలు చేసే అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకొని మళ్ళీ దానివల్ల మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మీకు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు వాట్సాప్ అమెరికాలో తయారు చేసి మనం వాడే వాట్సాప్కి అంతా డబ్బులు మనం కడుతున్నాం. డబ్బులు ఎక్కడికి పోతున్నా అమెరికాకు పోయే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని విదేశాల్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం. దానికి వాళ్ళకి ప్రీమియం కడుతున్నాం. దానికి కారణం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంది. మన ప్రోడక్ట్లు పర్ఫెక్షన్ లేదు. మొన్నే ఇండస్ట్రీస్ మీరు చూశారు. ఇండస్ట్రీస్ మీరు చూస్తే విశాఖపట్నంలో దగ్గర 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 16 లక్షల మంది పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించే పరిస్థితికి వచ్చాం. అంత మునిపే 8,80,000 కోట్లకు వచ్చాయి. ఇంకో పక్క ఈ రెండే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ రెండు వల్ల 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆ రోజు ఆలోచించినప్పుడు 20 లక్షలని చెప్పాం. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. కడాన లోకేష్ గారి కృషితో గూగుల్ దేశంలో ఎప్పుడూ రాని పెద్ద ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ మన రాష్ట్రానికి వస్తా ఉందంటే డేటా సెంటర్